అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజూస్ వ్లాగ్స్. ఇప్పుడే మేము శివాంష్కి హెయిర్ కట్ చేసాము. సో ఆ వీడియో నేను రికార్డ్ చేసా, ఎలా మా బాబుకి మేము హెయిర్ కట్ చేసాము అని. సో అదే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడే శివాంష్ హెయిర్ కట్ అయిపోయింది. ఫైనల్ లుక్ నేను మీకు రివీల్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి మధ్యలో, అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ట్రిమ్మర్ ఉన్నాడు. చాలా రోజులు అవుతుంది, 2 months అయింది శివాంష్ వచ్చి. ఇంతవరకు చాలా పెరిగిపోయాయి 2 monthsలో. సో ఇప్పుడే ఈరోజే చేసామన్నమాట హెయిర్ కట్. ఫస్ట్ హెయిర్ కట్ ఇక్కడ యూఎస్లో. సో ఇంట్లో చేద్దాము, ఫస్ట్ టైం కదా, కొంచెం అలవాటు అయిన తర్వాత సెలూన్కి తీసుకెళ్దాం అనుకున్నాము. సో ఫస్ట్ ఇలా లాలీపాప్ ఇచ్చి కూర్చోపెట్టాను. బాగానే కూర్చున్నాడు స్టార్టింగ్లో, మంచిగా నవ్వుకుంటూ హెయిర్ కట్ చేయించుకుంటా అని. ఇలా స్టార్ట్ చేసాము. కిందంతా ఒక టేబుల్ క్లాత్ వేసి బ్యాక్ సైడ్ టవల్ పెట్టి ఇంకా ట్రిమ్మర్తో హెయిర్ కట్ చేస్తున్నాను. మంచి హ్యాపీగానే ఉన్నాడు, చూడొచ్చు ఇక్కడ. ఇంకా ముందు ముందు చూపిస్తాడు చుక్కలు. ఒక 5 minutes తర్వాత స్టార్ట్ చేశాడు. ఇంకా లేచి వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్న మీద కూర్చున్నాడు. ఇంకా క్రాంతి మీదే కూర్చోబెట్టి హెయిర్ కట్ స్టార్ట్ చేసాము. అసలు స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి సైడ్స్కి బాగా తక్కువగా హెయిర్ ఉంచి మధ్యలో ఎక్కువ హెయిర్ ఉంచుదాము అనే దాంతో స్టార్ట్ చేసాము. సో ఇక్కడ కోమ్ చేసి అలా పట్టుకుంటున్నాము అనమాట. ఎక్కడి వరకు అయితే బాగా తక్కువ తీయాలి అని అనుకుంటున్నాము. సో అక్కడ వరకు కోమ్ చేసి క్రాంతి పట్టుకున్నాడు. ఇంకా ఇటు తీస్తున్నా, శివాంష్ ఆపుతున్నాడు. ఇంకా హెయిర్ పడ్డది అని అట్లా అంటానేమో నేను చేస్తాను. దాంట్లో అయితేనే అవుతుంది నాన్న. సగం అయింది, సగం రాలేదు. మరి ఇట్లా ఇంకా ఏదో ఒకటి కన్విన్స్ చేసి మళ్ళీ తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళ పప్పా మీద పడుకుంటే చేస్తా అని ఇంకా చిన్న ట్రిమ్మర్ వాడాను ఇక్కడ. పెద్ద ట్రిమ్మర్ అయితే కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది, భయపడుతున్నాడు. సో చిన్న ట్రిమ్మర్తో చేశాను. కానీ అది కూడా వద్దు వద్దు అని ఏడుస్తున్నాడు మళ్ళీ. మళ్ళీ ఇంకోటి ఇస్తా, హెయిర్ కటింగ్ అయిపోయినాక ఇంకొకటి ఇస్తా. చూడు నాన్న, ఇట్లాంటి హెయిర్ అంత వస్తుంది చూడు, హెయిర్ అంత వస్తుంది చూడు. అయిపోయిందా? అయిపోతుందా? దులుపుకో దులుపుకో. నేను తీస్తున్నా. అయిపోతుంది నాన్న, అయిపోయింది. అస్సలు ఒక్క చోట కూర్చోలేదు శివాంశి. ఇలా అటు ఇటు కదలడం వల్ల హెయిర్ అంతా నోట్లోకి పడింది. దాన్ని క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. కానీ ఇది మాత్రం అర్థమైంది, పిల్లలకి మనం చేస్తే అంత భయం ఉండదు, పార్లర్కి తీసుకెళ్ళాలి, అక్కడైతే వాళ్ళని చూసి భయపడి అక్కడే కూర్చుంటాడు అనిపించింది. శివాంశికి స్పెసిఫిక్గా ఇది వర్తిస్తుంది. నేను అందరి పిల్లల గురించి చెప్పట్లేదు. పెద్ద ట్రిమ్మర్ భయం వేసింది. సో చిన్నదే వాడు, స్మాల్దే వాడు అని చూస్తున్నాడు. నేనేమో స్మాల్ని చేతిలో పట్టుకొని ఇంకో చేతితో బిగ్ దాంతో చేస్తున్నా చూడకుండా. కానీ శివాంష్ అలా అస్సలు కాదు, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నేనేం వాడుతున్నా అని చూస్తున్నాడు.
ఇలా కాసేపు కోఆపరేట్ చేశాడు. వాళ్ళ నాన్న ఇలా చెయ్యి అడ్డు పెడితే కాసేపు ఇలా కోఆపరేట్ చేశాడు. ఇలా ఒక హాఫ్ హెయిర్ కట్ అయిపోయింది. కానీ మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇంకా వద్దు వద్దు అని. అవునా నువ్వు క్లిప్పింగ్ చూడు మళ్ళీ కట్ అవుతుంది. సగం సగం అయింది అంతా. నేను చూడతాను స్నానం చేద్దామా. అలా హాఫ్ హెయిర్ కట్, ఇంకో హాఫ్ హెయిర్ కట్ ఏమో శివాన్ చేతికి చిన్న ట్రిమ్మర్ ఇచ్చాము. అలా దాంతో కింద ఉన్న హెయిర్ని కట్ చేసుకుంటూ కింద ఆడుతున్నాడు. సో ఇంకా పైన వాళ్ళ పప్ప పెద్ద దాంతో హెయిర్ కట్ చేస్తున్నాడు. అసలు చేద్దాం అనుకుంది ఒక హెయిర్ కట్, శివాన్ ఆపరేట్ చేయలేదు. ఫైనల్గా అది ఇంకొక హెయిర్ కట్ అయిపోయింది. శివాన్కి ఫైనల్ హెయిర్ కట్ నేను మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి ఎండ్ వరకు చూడండి. ఇంకెన్ని తంటాలు పడ్డామో మేము, ఎంత కష్టమో. పిల్లలకి మాత్రం హెయిర్ కట్ ఇంట్లో చచ్చినా చేయొద్దు అని మాత్రం ఫిక్స్ అయ్యాము. వాళ్ళు మన చేతిలో ఆగరు, మనం చెప్పింది వినరు. సో ఇప్పుడే శివాంష్ హెయిర్ కట్ అయిపోయింది, అందరం స్నానం చేసాము. అండ్ ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక ½ అవర్ చేసినట్టున్నాము. అసలు మధ్యలో ఏడ్చాడు. ఫైనల్ లుక్ చూపిస్తాను. శివాంష్ హెయిర్ కట్ అయిపోయిందా నాన్న? కార్ ఫాస్ట్ పోతుంది. ట్రిమ్మర్, ఈ ట్రిమ్మర్ పట్టుకొనే ఉన్నాడు చాలాసేపు, దాంతోనే ఆడుతున్నాడు హెయిర్ కట్ అయిపోయాక కూడా. శివు హెయిర్ కట్ ఎలా ఉంది? హెయిర్ కట్ ఎలా ఉంది? శివాంష్ ఫైనల్ హెయిర్ కట్. వెనక కొంచెం అటు ఇటు అయింది కానీ ఫైనల్గా బాగానే ఉంది. ఎక్కువగా ట్రిమ్ చేసేసాము. ఇంకా చాలా రోజుల వరకు హెయిర్ కట్ అవసరం లేదు. అవునా ఊడిపోయింది, పెట్టేసి. ఇంకా చాలా రోజుల వరకు హెయిర్ కట్ అవసరం లేకుండా ఇలా చిన్నగా చేసేసాము. ఇది బ్యాక్ సైడ్ కొంచెం ఆగలేదు, అంత నీట్గా అవ్వలేదు కానీ చూస్తే బాగానే ఉంది ఫైనల్గా లుక్ మాత్రం. శివు అదేంటి నానా? హెయిర్ కట్ అయింది. ఎట్లా చేసుకున్నావు హెయిర్ కట్ శివాంష్? హెయిర్ కట్ ఎట్లా చేసుకున్నావు నానా? తీసుకుంటాం. హెయిర్ కట్ ఎట్లా చేసుకున్నావు చెప్పు. ఎట్లా ఎట్లా ఏ మిషన్తో? ఎట్లా చేసుకున్నావు? దేంతో చేసుకున్నావు? ఇంజన్ కార్ ఇంజన్. సో ఇలా ఎప్పుడు కార్స్తో ఆడుతూనే ఉంటాడు శివాంష్. అంతే ఈ వీడియోలో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అండ్ ఈ వీడియోతో మీరు కూడా రిలేట్ అయితే, మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.